Hello everyone. So this is Teja. Now today we are discussing about SketchUp 2024 and our topic is today introduction. What is SketchUp? Today we will discuss. SketchUp is a software to make some 3D models and normally in our last sessions I used to do some 2D. 2D if you want to make anything మనకి ఏం కావాలి AutoCAD సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం 2D డ్రాయింగ్స్. సో ఆల్ కన్స్ట్రక్షన్ డాక్యుమెంటేషన్ అనేది 2D డ్రాయింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ 3D మోడల్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే టు ఎక్స్ప్లెయిన్ టు ద క్లయింట్ హౌ ద బిల్డింగ్ విల్ లుక్ లైక్ వన్స్ ఎగ్జిక్యూషన్ ఈజ్ కంప్లీటెడ్. అంటే ఒకసారి బిల్డింగ్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఆ మోడల్ ఎలా ఉంటుందో ముందుగానే వాడికి చూపించాలి, విజువల్గా చూపిస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రజెంట్ రన్నింగ్ అవుతుంది చిన్న ప్రాజెక్ట్ అనుకుందాం. ఈ ప్రాజెక్ట్ ప్రజెంట్ ఉన్న స్టేట్ అది. సో దానికి ఫినిషింగ్ ఎక్స్టీరియర్ ఫినిషింగ్ ఇచ్చిన ఇంటీరియర్ ఫినిషింగ్ ఇచ్చిన ఆ మోడల్ ఎలా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్ లైక్. ఇక్కడ మనం ఏం చూపిస్తాం, బ్యాక్గ్రౌండ్ సెటప్ చేసి మెటీరియల్స్ లైటింగ్ రెండరింగ్ మొత్తం చేసి ప్రాపర్ ఇమేజ్ అని డెవలప్ చేస్తాం. ఇలా ఒక 3D మోడల్ చేయడం వల్ల క్లయింట్కి ఒక ఓవర్ వ్యూ అర్థమవుతుందండి. బికాస్ ఈ ప్రాజెక్ట్ మీద ఒక 10 crores అలా బడ్జెట్ అనేది పెట్టాడండి. 7 to 8 సార్. సో G+2 ఉంది, 8 flats 10 flats ఉన్నాయి. ఈచ్ ఫ్లాట్ మనకి 40 తీసుకున్నా కూడా ఒక 3 crores 4 crores ప్రాజెక్ట్ ఉన్నది. ఆ 4 crores పెట్టి ఆ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వాడు ఆ మోడల్ ఎలా వస్తుందో ఒక విజువల్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాడు. అండ్ ఇంకొకటి ఆ ప్రోడక్ట్ వాళ్ళు సెల్ చేయాలి అంటే బిఫోర్ కన్స్ట్రక్షన్ ఆ ప్రాజెక్ట్ ఏమైనా సెల్ చేయాలి అంటే ఈ నీడ్స్ సమ్ బేసిక్ ఇన్వెస్ట్మెంట్ అండి. బ్యాంక్ లోన్ అనేది ఒక 40 lakh ఒక 40% అంతే వస్తుంది. బిఫోర్ ఏం చేస్తాం, కొన్ని ఫ్లాట్స్ అనేవి ముందే సెల్ చేస్తాం. సో బిఫోర్ కన్స్ట్రక్షన్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ మనకి అపార్ట్మెంట్స్ ప్రైస్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఐ థింక్ మీకు తెలిసే ఉంటుంది. సో ఏంటంటే బిఫోర్ కన్స్ట్రక్షన్ సెల్ చేసే ముందు ఆ ప్లాన్ ఎలా ఉంటుందో విజువల్గా వాడికి చూపించాలి క్లయింట్ కస్టమర్కి. సో మనం సింపుల్గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ అండి. రియల్ ఎస్టేట్లో మనకి ఎలా ఉంటుందంటే కొన్ని శాంపుల్ ఇమేజెస్ చూపిస్తారు. దిస్ ఈజ్ a 2 BHK అపార్ట్మెంట్, దిస్ ఈజ్ 3 BHK అపార్ట్మెంట్. ఇక్కడ స్పేసింగ్ ఎలా ఉంటుంది, వాట్ అనేది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ప్రాపర్ 3D మోడల్స్ అనేవి కావాలన్నమాట. ఇంకొకటి బ్యానర్స్, బ్రౌచర్స్, ఫోర్డింగ్స్. ఏదైనా ఫోర్డింగ్స్ పెట్టాలన్నా కూడా బిఫోర్ కన్స్ట్రక్షన్ వీ నీడ్ సమ్ 3D మోడల్ థింగ్స్. సో స్కెచ్అప్లో మనం ఏం చేస్తాము అంటే మోడల్ ప్రిపేర్ చేస్తాం. వన్స్ మోడల్ ప్రిపేర్ అయిన తర్వాత ఇలా రియలిస్టిక్ ఇమేజ్ డెవలప్ చేయడానికి మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ పేరు వీరే. వీరే ఏంటంటే ఇది ఒక రెండరింగ్ సాఫ్ట్వేర్ అనమాట. ఫ్రమ్ ద మోడల్ వాట్ వీ మేడ్ ఇట్ విల్ డెవలప్ ఏ ఫోటో రియలిస్టిక్ ఇమేజ్. మనం చేసిన మోడల్ నుంచి ఒక రియలిస్టిక్ ఇమేజ్ని అది డెవలప్ చేస్తుంది అనమాట. అది ఇమేజ్ డెవలప్ చేయడానికి మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటంటే వీరే అంటాం. అదే మీకు ఒక యానిమేషన్ వీడియో కావాలి, ఓకేనా, మీకు ఒక యానిమేషన్ వీడియో కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎన్స్కేప్ కానీ లూమియన్ కానీ యూజ్ చేస్తామండి. లైక్ ఐ వాంట్ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ వాక్ త్రూ యానిమేషన్. సో సింపుల్ వాక్ త్రూ, దిస్ ఇస్ హౌ ఇంటీరియర్ లుక్ లైక్ అని చెప్పి మనం చేసిన స్కెచ్అప్ మోడల్కి ఒక ప్రాపర్ ప్రజెంటేషన్ చూపించాలి. ఇలా ఒక ప్రాపర్ ప్రజెంటేషన్ చూపించాలి అన్నప్పుడు ఏంటంటే వి నీడ్ ఎన్స్కేప్. సో స్కెచ్అప్ ఈజ్ సాఫ్ట్వేర్. వీరే అండ్ ఎన్స్కేప్ ఏమవుతాయి అంటే వాటికి ప్లగ్ఇన్స్ అంటాం. వీరే అండ్ ఎన్స్కేప్ ఈజ్ ఎ ప్లగ్ఇన్ సాఫ్ట్వేర్ టు మేక్ రెండర్స్ అండ్ యానిమేషన్స్. ఓకే, ఇలా ఐఎమ్ డూయింగ్ దిస్ ఇంటీరియర్స్ ఫ్రమ్ పాస్ట్ 7 years అండి. ఐఎమ్ ఏ డ్రాఫ్ట్మెన్ అండ్ 3D మోడలర్. ఐ యూజ్ టు డూ స్కెచ్అప్ 3ds Max అండ్ రివిట్ అండి. సో ఐ విల్ షో సమ్ కంపారిజన్. ఇవన్నీ ఏంటంటే స్కెచ్అప్ ప్లస్ ఎన్స్కేప్ అండ్ లూమియన్తో చేసినవి. సో సింపుల్ వీడియోస్ ఫర్ ప్రజెంటేషన్ పర్పస్ టు అట్రాక్ట్. అదే మీరు రివిట్లో చూసుకోండి. ఇఫ్ యూ మేక్ ఏ మోడల్ ఇన్ రివిట్ ఇట్ లుక్ లైక్ దిస్ డిఫాల్ట్. సో రివిట్ యాజ్ ఎ కంపేటబుల్ ఆఫ్ డూయింగ్ డిఫాల్ట్ యానిమేషన్స్ అండి. సో మీరు ఇంటీరియర్ డిజైనింగ్ చేయాలి, ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోవాలి, స్కెచ్అప్ యూజ్ చేద్దామా, 3ds Max యూజ్ చేద్దామా, ఆర్ వి యూజ్ రివిట్ యూజ్ చేద్దామా, ఆర్ మార్కెట్లో ఇంకేమైనా అదర్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. మనకి మెయిన్గా ఉన్న సాఫ్ట్వేర్స్ ఈ 3 అండి: రివిట్ ఆర్కిటెక్చర్, గూగుల్ స్కెచ్అప్ ఆర్ ట్రింబల్ స్కెచ్అప్ ఆర్ ఆటోడెస్క్ 3ds Max. సో బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ నీడ్ బట్టి ఈ సాఫ్ట్వేర్స్ని మనం యూజ్ చేస్తాం. రైట్ నౌ ఐఎమ్ యూజింగ్ ఆల్ 2024 వెర్షన్స్ అండి. అండ్ మీకు ఈ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలి అంటే మీకు మినిమం సిస్టమ్ కాన్ఫిగరేషన్ కూడా ఉండాలండి. నేను యూజ్ చేస్తున్న కాన్ఫిగరేషన్ వచ్చేసరికి NVIDIA RTX 4060 అండి,
16 GB graphic card with a SSD of 2 TB SSD and a RAM 32 GB RAM అండి. ఇది మినిమం కాన్ఫిగరేషన్. ఈ కాన్ఫిగరేషన్కి ఇఫ్ యూ డూ ఏ లుమియన్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా బెంచ్ మార్క్ రిపోర్ట్ అనేది డెవలప్ చేస్తుంది. సో లుమియన్ అనేది సపరేట్ సాఫ్ట్వేర్. ఎన్స్కేప్ అనేది ఏంటంటే మినిమం i5 వెర్షన్కి రన్ అవుతుంది. బట్ లుమియన్ ఇన్స్టాల్ చేయాలి అంటే మనకి మినిమం i7 ఉండాలి. i5 కూడా వర్కౌట్ అవుతుంది, బట్ ఏంటంటే ఇట్ గివ్ ఓన్లీ బేసిక్ పర్ఫార్మెన్స్ అనమాట. సో మన సిస్టమ్ లిటిల్ బిట్ స్లో ఉంటుంది, బట్ వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ ఫర్ లుమియన్ ఎన్స్కేప్ కామెంట్ చేయండి. ఐ విల్ గివ్ యూ ఏ సజెషన్. మీ అండర్ బడ్జెట్లో ఏ సాఫ్ట్వేర్ మీకు ఏ ల్యాప్టాప్ మీకు అండర్ బడ్జెట్లో మంచి రియలిస్టిక్ ఇమేజెస్ డెవలప్ చేయొచ్చు, ఐ విల్ గైడ్ దెమ్. ఐ విల్ మేక్ ఏ వీడియో ఫర్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐఎమ్ యూజింగ్ దిస్ లుమియన్ ఆల్సో 2023 version. If you click on this benchmark అండి, it will give you a report అండి. సో మై ల్యాప్టాప్ ఈజ్ ఇనఫ్, మై సిస్టమ్ ఈజ్ ఇనఫ్ ఫర్ 16 GB గ్రాఫిక్ కార్డ్, మ్యాక్సిమం ఇనఫ్ అండి. తర్వాత నేను ప్రాసెసర్ i7 12th generation ఇనఫ్ అండి. అండ్ RTX చూడండి, సో రికమెండెడ్కి కొంచెం ర్యామ్ అనేది రికమెండెడ్ 32 GB మినిమం అనమాట. మినిమం 32 GB ఉండాలి. ఇంకా రికమెండెడ్ మినిమల్ అనేది 16 GB ఉండాలి. ఇది మినిమల్. మీరు ఇప్పుడు i5 తీసుకున్నారనుకో, ఇవన్నీ ఇక్కడ ఆగిపోతాయి. మీరు i7 తీసుకోవడంతో నాకు మ్యాక్సిమం, నేను i7 ఇక్కడ దాకా ఆగుతుంది. బట్ i7 నేను ఏం చేశా అంటే GPU గ్రాఫిక్ కార్డ్ పెంచుకున్నానండి. ప్రాసెసర్ ఇనఫ్ అండి. ఓకేనా? ఇలా బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి వీ విల్ చూస్ సాఫ్ట్వేర్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ to guide how to install Lumion 2024, SketchUp 2024, Revit 2024, you can ping me in the comment. I will show how to install softwares with a cracked lifetime license for student purpose. For official purpose you have to buy compulsory andi. Okay, there is a company standards you have to buy for official purpose. So I'm using for only educational purpose. So ఇలా మీరు ఒక ఇంటీరియర్ చేసి ఇంటీరియర్కి ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది చేయాలి. నార్మల్గా ఎలాంటి డాక్యుమెంటేషన్ చేయాలంటే మనకు రెండు సాఫ్ట్వేర్స్ అండి, రెండు కాదు, ఒకటి ఆటోక్యాడ్, 2D డాక్యుమెంటేషన్ చేయడానికి ఆటోక్యాడ్. బట్ స్కెచ్అప్ కానీ రివిట్ కానీ ఏంటంటే మనం మోడలింగ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంటేషన్ కూడా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. అదేంటంటే పర్పస్ ఆఫ్ ద ఇంటీరియర్ డిజైనింగ్ అంటే టు మేక్ ఏ రియలిస్టిక్ ఇమేజెస్ ఫర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ అండి. క్లయింట్ నీడ్ బట్టి మనం ఒక ప్రాపర్ 3D వ్యూస్ డెవలప్ చేసి వాడికి ఇవ్వాలి. సో వాటిని మార్కెటింగ్కి యూజ్ చేయొచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లేదంటే కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, హీ విల్ డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. లేదంటే వాడికి ఓన్గా అర్థమవుతుంది, ఓకే ఇది నా వర్క్, నేను ఇంత పే చేస్తున్నాను, నాకు అవుట్పుట్ ఇలా వస్తుంది, ఒక క్లారిటీ ఉంటుందండి క్లయింట్స్కి అనేది. అండ్ ఇంకొకటి, మనం రీసెంట్గా మార్కెట్లోకి వచ్చాం, మనకు ఒక ప్రాజెక్ట్ కావాలంటే వన్ క్లయింట్ కేమ్ టు అస్, ఒక క్లయింట్ మన దగ్గరకు వచ్చాడు, మన ప్రీవియస్ వర్క్ వాడికి చూపించాలి, దిస్ ఇస్ ద ప్రాజెక్ట్స్ ఐ హ్యావ్ డన్ రీసెంట్లీ. సో మీకు ఆ క్లయింట్ ట్రస్ట్ రావాలి. కొత్తగా ఒక క్లయింట్ మీట్ అయ్యి వాడిని మీరు నమ్మాలి అంటే మీ ప్రీవియస్ వర్క్ని వారికి చూపించాలి, దెన్ ఓన్లీ హీ కెన్ ట్రస్ట్ కదా అలా. సో కంపల్సరీ వి నీడ్ 3D. మై మెయిన్ మోటో ఈస్ వై 3D, వై ఇంటీరియర్ డిజైనింగ్ అంటే అదనమాట. కంపల్సరీ టు అట్రాక్ట్ క్లయింట్స్ మీ నీడ్ 3D ప్రజెంటేషన్స్ అండి. అందులో మనకి ప్రజెంటేషన్లో రెండరింగ్స్ కావాలి, వీడియో యానిమేషన్స్ కూడా కావాలి. ఇఫ్ యూ ఫాలో మీ, ఐ విల్ షో ఏ డీటెయిల్డ్ కాన్సెప్ట్ ఆఫ్ మోడలింగ్, ప్రజెంటేషన్, రెండరింగ్ అండ్ యానిమేషన్ ఇన్ స్కెచ్అప్ 3ds Max. నేను రీసెంట్గా స్టార్ట్ చేశానండి, ఐ నీడ్ ఏ సపోర్ట్. థ్యాంక్ యూ. నౌ గెట్ ఇన్ టు SketchUp 2024. So if you come back history, what is the SketchUp history? నేను కంపారిజన్ కోసం ఒక వీడియో ప్రిపేర్ చేద్దామని చూస్తున్నానండి. ఐ విల్ కంపేర్ SketchUp, Revit, 3ds Max. వాటి కంపారిజన్స్ ఏంటో మీకు తర్వాత ఒక సింపుల్ ఒక 10-15 minutes వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వాటికి కావాల్సిన కాన్ఫిగరేషన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హిస్టరీకి వస్తే, SketchUp వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై లాస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ అండి. లాస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ఇయర్ 1999. 1999లో దే డెవలప్డ్ ఏ ప్రోగ్రామ్. అఫీషియల్గా మార్కెట్లోకి 2000 ఇయర్లో వచ్చిందండి. అండ్ ఇది ఆపరేట్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి విండోస్ ప్లాట్ఫామ్కి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఇన్ ఇయర్ 2000.
ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసి, ఇది ప్రోగ్రామ్ స్కెచ్అప్ కాదు, 1999లో ప్రోగ్రామ్ డెవలప్ చేశారు. ఇన్ ఇయర్ 2000లో స్కెచ్అప్ని అఫీషియల్గా లాంచ్ చేశారండి. ఇన్ ఇయర్ 2002లో దే లాంచ్ ఏ స్కెచ్అప్ ఫర్ మ్యాక్ ఓఎస్. మీకు ఇది తెలుసా అండి? మనకి ఇప్పుడు నార్మల్గా కొంచెం రిచ్ పీపుల్ ఉంటారు, దే వాంట్ టు యూజ్ మ్యాక్, యాపిల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడానికి ఇష్టపడతారు. బట్ ఐఓఎస్కి, మ్యాక్ ఓఎస్కి ఏ సాఫ్ట్వేర్ పనిచేయదండి. ఏ సాఫ్ట్వేర్ ఇన్ ద సెన్స్ ఏంటి, లుమియన్ కాదు, రివిట్ కానీ, 3ds మ్యాక్స్ కానీ, స్కెచ్అప్, అదర్ సాఫ్ట్వేర్స్ ఏం పనిచేయవు. ఓన్లీ స్కెచ్అప్ ఒక్కటే కంపాటబుల్ ఉంటుంది. అది వాళ్ళకి అడ్వాంటేజ్ అనమాట. మీకు లుమియన్ ఇన్స్టాల్ చేయాలన్నా, 3ds మ్యాక్స్ ఇన్స్టాల్ చేయాలన్నా, రివిట్ ఇన్స్టాల్ చేయాలన్నా మీకు కంపల్సరీ విండోస్ ప్లాట్ఫామే ఉండాలి. బట్ స్కెచ్అప్కి, వీరేకి, ఆటోక్యాడ్కి అవసరం లేదు. ఇట్ హ్యాస్ మ్యాక్ సపోర్ట్ ఆన్ మై నాలెడ్జ్ అండి. నాకు తెలిసినంత వరకు, నేను తెలిసిన ఫీల్డ్ ఇది. మేబీ యూజ్ చేసి ఉంటే దట్ ఈస్ ఐ డోంట్ నో అండి. సో ఇన్ని ఇయర్స్గా నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కానీ, బట్ ఐ డోంట్ నో దట్ మ్యాక్ కెన్ సపోర్ట్ లుమియన్ అని. ఐ హ్యావ్ ఎ డౌట్. బట్ 3ds మ్యాక్స్ రివిట్ అనేది లేదు, నో. లుమియన్ రెన్స్కేప్ ఐ హ్యావ్ ఎ డౌట్ అండి. నెక్స్ట్ క్లాసెస్లో నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ. సో ఈ 2002లో మ్యాక్ ఓఎస్కి స్కెచ్అప్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఈ 2000లో అండి వాళ్ళు స్కెచ్అప్ని ఇంట్రడ్యూస్ చేయగానే దే హ్యావ్ సో మచ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ అండి. యాక్చువల్గా స్కెచ్అప్ కన్నా ముందు 3D మోడల్ డెవలప్ చేయాలంటే 3ds మ్యాక్స్ యూజ్ చేసేవాళ్ళు. బట్ 3ds మ్యాక్స్కి కాంపిటీటర్గా స్కెచ్అప్ అనేది మార్కెట్లోకి వచ్చింది. ఓకేనా? కాంపిటీటర్గా వచ్చినప్పుడు వాళ్ళు సో మెనీ కంపారిజన్స్ అనేవి ఉంటాయి కస్టమర్స్ దగ్గర నుంచి. బట్ స్కెచ్అప్ హ్యావ్ సో మచ్ యూజర్ లైక్ పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ అనమాట ఇయర్ 2000లో. ఇన్ ఇయర్ 2006 గూగుల్ కంపెనీ స్కెచ్అప్ని బై చేసుకుందండి లాస్ట్ సాఫ్ట్వేర్ నుంచి. గూగుల్ బాట్ ఫ్రమ్ లాస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ఇయర్ 2000. దెన్ వాట్ హ్యాపెన్ అంటే గూగుల్ స్టార్ట్ డెవలపింగ్ స్కెచ్అప్. గూగుల్ స్టార్ట్ డెవలపింగ్ స్కెచ్అప్ అండి. 2007లో గూగుల్ ఇంట్రడ్యూస్డ్ గూగుల్ మ్యాప్స్ టు స్కెచ్అప్. గూగుల్ మ్యాప్స్ తర్వాత 3D వేర్ హౌస్ అండి. 3D వేర్ హౌస్ అంటే మీకు ఏమైనా ఇంటీరియర్ కాంపోనెంట్స్ కావాలి అంటే వీ కెన్ డౌన్లోడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద 3D వేర్ హౌస్. 3D వేర్ హౌస్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు డోర్స్ కావాలన్నా, విండోస్ కావాలి అన్నా, ఫర్నిచర్లో మనకి డెకరేషన్ ఐటమ్స్ కానీ, సోఫాస్, టేబుల్స్, ఆర్ బెడ్స్, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంటీరియర్ కాంపోనెంట్, లైటింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీలింగ్ లైట్స్ కానీ, ఓకే, యూ కెన్ డౌన్లోడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద 3D వేర్ హౌస్. అండ్ ఇది 1919లో వచ్చిందండి. ప్రజెంట్ 2024. సో దెర్ ఆర్ సో మెనీ ఇయర్స్, ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ వీఆర్ వర్కింగ్ కదండి. ఎవ్రీబడి వాట్ ఆర్ ద మోడల్స్, వాళ్ళు ఏదైతే మోడల్ చేస్తారో ఆ మోడల్స్ని వేరే హౌస్లో అప్లోడ్ చేయొచ్చు అనమాట. దోస్ అప్లోడ్స్ ఎనీబడి కెన్ డౌన్లోడ్, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేడ్ ఉంటాయి, ఫ్రీ ఉంటాయి. ఓకే, మోస్ట్లీ ఫ్రీ ఉంటాయండి 3D వేర్ హౌస్. ఓకేనా? ఇన్ ఇయర్ 2008 దే స్టార్ట్ డూయింగ్ లైక్ సమ్ ఎక్స్ట్రా అప్డేట్స్ అనేవి తీసుకొస్తుందండి. అందులో దే డూ లేఅవుట్ అంటే ఏంటంటే 2D వెక్టర్ టూల్స్ అనమాట. 2D వెక్టర్ టూల్స్. స్కెచ్అప్ కెన్ డూ ప్రజెంటేషన్ ఆల్సో. ఇక్కడ మీరు స్కెచ్అప్ చూస్తే దెర్ ఆర్ 2 ఐకాన్స్. యాక్చువల్గా 3 ఉంటాయి. స్టైల్ బిల్డర్ కూడా ఉంటుంది. వన్ ఈ స్కెచ్అప్ 2024, ఇంకొకటి స్కెచ్అప్ లేఅవుట్. స్కెచ్అప్లో మనం మోడల్ చేస్తాం, లేఅవుట్లో మనం ఈ మోడల్ని ఇందులో ఇంపోర్ట్ చేసుకుని ప్రజెంటేషన్ చేస్తాం. నార్మల్గా ఆటోక్యాడ్లోనే మనకి మోడల్ ఉంటుంది, లేఅవుట్ 1, లేఅవుట్ 2, లేఅవుట్స్ కూడా ఉంటాయి. బట్ స్కెచ్అప్ సపరేట్ ఐకాన్స్ అనమాట. ఓకేనా అండి? సో 2D వెక్టర్ టూల్స్. ప్రజెంటేషన్ అంటే ఏంటి? లైన్ కమాండ్, సర్కిల్ కమాండ్, రెక్టాంగిల్ కమాండ్, డైమెన్షన్ కమాండ్, లీడర్స్, టెక్స్ట్, టేబుల్స్, ఇలాగా వెక్టర్ టూల్స్ని ఇంట్రడ్యూస్ చేసింది 2008లో. అంతవరకు ఏదైనా 2D ప్రజెంటేషన్ చేయాలంటే ఆటోక్యాడ్ యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మీకు ఏమైనా కావాలి అంటే వీ కెన్ యూస్ స్కెచ్అప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో సమ్ వెక్టర్ మోడిఫికేషన్స్ అండి. ఇలా ప్రజెంటేషన్ ఒక లేఅవుట్ ప్రిపేర్ చేసుకొని మీరు ఇలా చూపించుకోవచ్చు అనమాట. 2D డీటెయిలింగ్ మీరు చూపించచ్చు. అదేంటండి? దట్ ఈస్ ఏ 2D వెక్టర్ టూల్స్ పార్ట్. 2D వెక్టర్ టూల్స్ వల్ల వీ డోంట్ నీడ్ separate
సాఫ్ట్వేర్ ఫర్ ప్రజెంటేషన్. బట్ 3ds Max కావాలండి. 3ds Maxలో ప్రజెంటేషన్ చేయలేం. అది స్కెచ్అప్ ఒక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. అండ్ దే స్టార్ట్ ఇంట్రడ్యూస్ కాంపోనెంట్ బ్రౌజర్ అనమాట. కాంపోనెంట్ బ్రౌజర్. సో మనం కాంపోనెంట్స్ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా, దాన్ని సపరేట్గా స్టోర్ చేసుకుని రీయూజ్ చేసుకోవచ్చు. ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి ఆటోకాడ్లో బ్లాక్స్ ఎలాగో స్కెచ్అప్లో కాంపోనెంట్స్ ఎలాగా. ఒక కాంపోనెంట్ చేస్తే ఒక కాంపోనెంట్ మాడిఫై చేస్తే అన్ని కాంపోనెంట్స్ మాడిఫై అయిపోతాయి, జస్ట్ లైక్ బ్లాక్ బిహేవియర్ లాగా. సో మెనీ అప్డేట్స్ ఉంటాయి కాంపోనెంట్స్లో. వీ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ అండి. ఇలా మనకి గూగుల్ 2008లో మనకి ఇలాంటి చేంజెస్ వచ్చినాయి. ఫ్రమ్ ఇన్ ఇయర్ 2012 ట్రింబల్ ఇన్కార్పొరేటెడ్, ట్రింబల్ కంపెనీ అనేది బాట్ ఫ్రమ్ గూగుల్. నో సోలో ఓనర్షిప్ అండ్ ట్రింబల్ అనేది, సో ఫార్ మై నాలెడ్జ్ అది కూడా ఇన్ ఇయర్ 2012 నుంచి ద ఓనర్షిప్ గోస్ టు ట్రింబల్ కంపెనీ. దే స్టార్ట్ డూయింగ్ సో మచ్. అండ్ ఇక్కడ మనకి స్కెచ్అప్ సాఫ్ట్వేర్ నేము స్కెచ్అప్ 2013 అని రీనేమ్ చేశాయి. ఇక్కడ నుంచి అని తీసుకు 2014, 2015, ఇక్కడ వరకు 2006, 7, 8 ఉండే. 2012 నుంచి స్కెచ్అప్ 2013 అని రీనేమ్ చేశారు. రీనేమ్ చేసి దే చేంజ్ నేమ్ టు ఇండివిజువల్ నేమ్స్ అనమాట. బిఫోర్ 2013 ఎలా ఉండే, 2008, 2009, 2010 అలా కాదు, ఓన్లీ ఇది స్కెచ్అప్ ప్రో 2013. వీఆర్ యూజింగ్ స్కెచ్అప్ 2024 అనమాట. This is a simple history of the SketchUp. Coming to advantages. కంపేర్డ్గా మీరు స్కెచ్ ఏదైనా దీన్ని ఇప్పుడు స్కెచ్అప్తో 3ds Maxతో కంపేర్ చేసుకున్నా, ఎనీ అదర్ సాఫ్ట్వేర్స్తో కంపేర్ చేసుకున్నా మీకు వచ్చే అడ్వాంటేజెస్ వచ్చేసరికి లెస్ టైం టేకెన్. ఇట్ టేక్స్ లెస్ టైం. యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్. యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ అంటే అన్ని యూజర్ ఫ్రెండ్లీగానే ఉంటాయి కదా. స్కెచ్అప్ ఒక ఫ్రెండ్లీనెస్ ఏం చెప్పనా అండి. ఇప్పుడు మీకు స్కెచ్అప్లో 4 మాడ్యూల్స్ ఉంటాయండి. స్కెచ్అప్ ప్రో ఉంటుంది, స్కెచ్అప్ వెబ్ బేస్ ఉంటుంది, స్కెచ్అప్ ట్యాబ్లో కూడా మనం స్కెచ్అప్ని ఇన్స్టాల్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి క్లయింట్ వచ్చాడు. క్లయింట్ బేసిక్ థింగ్ అంటే అప్పుడే ఎంటర్ అయ్యారు. క్లయింట్ అనేది కంపెనీకి అప్పుడే వచ్చారు. వాళ్ళకి బేసిక్ ఇనిషియల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఇనిషియల్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నప్పుడు ఏంటి, అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. ఇనిషియల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎలా చేస్తాం మనం, పేపర్ పెన్ తీసుకుని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం, అప్పుడే ఎంటర్ అయ్యాడు కాబట్టి. కానీ కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ట్యాబ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. ఎంత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందంటే మన క్లయింట్ పక్కనే కూర్చోబెట్టుకుని మనం మోడల్ చేసి చూపించి ఒక ఓవర్ వ్యూ అనేది ఇచ్చేయచ్చు అనమాట. ఓకే, వీ కెన్ సిట్ విత్ ద క్లయింట్, వీ కెన్ మేక్ మోడల్స్ లైక్ దట్. అండ్ లేఅవుట్, వీ హ్యావ్ ఎ ప్రజెంటేషన్ పార్ట్, ఇట్స్ అడ్వాంటేజ్ ఆఫ్ ద స్కెచ్అప్. అండ్ వీ కెన్ వర్క్ విత్, ఇది మెయిన్ అడ్వాంటేజ్ అండి, వీ కెన్ వర్క్ విత్ లెస్ గ్రాఫిక్స్ అండి. అదే మీరు ఒక 3ds Maxలో ఒక డూప్లెక్స్ ప్రిపేర్ చేయాలి, ఒక G+2, G+4 అపార్ట్మెంట్ చేయాలి అంటే చాలా గ్రాఫిక్స్ ఉండాలి. అంత అపార్ట్మెంట్ని మనం స్కెచ్అప్లో తక్కువ గ్రాఫిక్స్తోనే చేయొచ్చు, బేసిక్ ఐఫైలోనే చేయొచ్చు. 3ds Max చాలా గ్రాఫిక్స్ తీసుకుంటుందండి. అండ్ స్కెచ్అప్ యాజ్ ఏ రిక్వైర్మెంట్ ఐ హ్యావ్ బిమ్ అప్లికేషన్ అండి. బిమ్ అప్లికేషన్ అంటే మనకి స్కాన్ టు బిమ్ కూడా మనం చేయొచ్చు. స్కాన్ టు బిమ్ అంటే ఇన్ ద సెన్స్ రివర్స్ ఇంజనీరింగ్ అండి. ఐడియా ఉందండి మీకు స్కాన్ టు బిమ్? స్కాన్ టు బిమ్ అంటే మనకి రివర్స్ ఇంజనీరింగ్ అనమాట. సో ఎగ్జిస్టింగ్ ఈ స్కాన్ ఎక్విప్మెంట్ చేయడానికి ఒక ప్రోడక్ట్ ట్రింబల్ కంపెనీ తీసుకొచ్చిందండి. ఇది స్కాన్ ఎక్విప్మెంట్, మనకి ఇలా డిజి స్కానర్ ఉంటుంది. ఈ స్కానింగ్తో బిల్డింగ్ స్కాన్ చేసి దాని నుంచి మోడల్ డెవలప్ చేస్తాం. ఈ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది ట్రింబల్ కంపెనీ, ఇది ట్రింబల్ మ్యానుఫ్యాక్చర్ అనమాట. ఓకే, ట్రింబల్ హ్యావ్ సో మెనీ అప్డేట్స్ అండి. సో స్కాన్ డేటా తీసుకుని ఆ స్కాన్ డేటా నుంచి రీక్యాప్ సాఫ్ట్వేర్లోకి ఇంపోర్ట్ చేసుకుని ఆ డేటా నుంచి మనం 3D మోడల్ డెవలప్ చేయొచ్చు. రివిట్, స్కెచ్అప్, తర్వాత సైక్లోను, తర్వాత వాట్ వీ హ్యావ్ మర్చిపోయానండి, రైనో సిరీస్. ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ రివర్స్ ఇంజనీరింగ్ చేసే కంపాటిబిలిటీ ఉంటాయి అన్నమాట వీటికి. సో ఎగ్జిస్టింగ్ డేటా నుంచి 3D మోడల్స్ మనం డెవలప్ చేయొచ్చు ఈ సాఫ్ట్వేర్స్తో.
అర్థమవుతుందండి. ఇలా బిమ్ అప్లికేషన్ హ్యావ్ అండ్ ఆటోకేర్లో కూడా మనం చేసుకోవచ్చు. ఆటోకేర్లో కూడా స్కాన్ టు మేక్ 2D స్కాన్, 2D ప్లాన్స్. ఓల్డ్ కన్స్ట్రక్షన్ 20 years ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్కి 2D ప్లాన్స్ 3D ప్లాన్స్ కావాలి అంటే స్కాన్ చేయాలి. ఆ స్కాన్ చేయడానికి ఎక్విప్మెంట్ ట్రిమ్మల్ స్కానింగ్ ఎక్విప్మెంట్ అంటాం. దాన్ని బిమ్ అప్లికేషన్ అండి, స్కాన్ టు బిమ్. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద స్కెచ్అప్ అండి. అండ్ కమింగ్ టు పర్పస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద సాఫ్ట్వేర్? పర్పస్ ఏంటండి? ఎస్, టు మేక్ ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్, టు మేక్ ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్, ఎలివేషన్స్, ఇలాంటి ఫర్నిచర్ ఇలాంటివన్నీ చూపిస్తాం. బట్ ఇంటీరియర్స్ అన్నాం కదా, ఇంటీరియర్స్ అంటే ఏం చేస్తాం మనం? అది రెసిడెన్షియల్ అనుకోండి, రెసిడెన్షియల్ ఇంటీరియర్స్, కిచెన్, లివింగ్ రూమ్, టీవీ యూనిట్, పూజా యూనిట్, వాష్రూమ్స్, బెడ్రూమ్స్, బాల్కనీస్, అలా రెసిడెన్షియల్. అది అపార్ట్మెంట్ అయితే. అది ఒక డూప్లెక్స్ అనుకోండి, ఎక్స్టీరియర్ ఎలివేషన్, గార్డెన్ ఏరియాస్, ఇంటీరియర్, ఇంకా ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్. ఎక్స్టీరియర్ అంటే ఏమొస్తుంది మనకి? ఎక్స్టీరియర్స్ అంటే కార్ పార్కింగ్, డాగ్ హౌస్, స్టోరేజ్ రూమ్స్, లేదంటే మనకి గార్డెన్ ఏరియాస్, లేదంటే స్విమ్మింగ్ పూల్స్, స్టెప్స్, స్టేర్ కేసెస్, కాంపౌండ్ వాల్స్, గజిబోస్. గజిబోస్ అంటే ఐడియా ఉన్నాయా మీకు? ఐ విల్ షో అండి. గజిబోస్, ఇలా మనకి బాల్కనీ గజిబోస్ ఏమైనా కావాలి అన్నా గజిబోస్, ఇవన్నీ మనకి ఎక్స్టీరియర్స్కి వస్తాయి అన్నమాట. ఇలా ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్. తర్వాత మనకి ఎలివేషన్స్, ఎలివేషన్తో మనకి ఫ్రంట్ అండ్ సైడ్ ఎలివేషన్స్ అనమాట. ఇవన్నీ రెసిడెన్షియల్కి. అదొక ఆఫీస్ తీసుకుంటే, అదే మీరు ఇప్పుడు ఇఫ్ యూ టేక్ ఎన్ ఆఫీస్ రిఫరెన్స్ అండి, ఇలా ఆఫీస్ తీసుకుంటే ఆఫీస్ స్పేస్ చూపించాలి, అవునా? రిసెప్షన్ ఏరియా, ఎంట్రన్స్ వచ్చి రిసెప్షన్ ఏరియా, రిసెప్షన్ ఏరియా నుంచి వెయిటింగ్ స్పేసు, వెయిటింగ్ స్పేస్ నుంచి వర్క్ స్పేసు, వర్క్ స్పేస్ నుంచి మేనేజర్ రూమ్స్. ఇలా మనం డిఫరెంట్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఎలివేషన్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవాలి. ఇవి వాక్ త్రూ అనమాట. ఈ వాక్ త్రూ నేను చేసిన సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఏంటంటే, మేము యూజ్ చేసిన సాఫ్ట్వేర్ ఎన్స్కేప్ అనమాట. సో ఇలా మీరు రియలిస్టిక్ వ్యూస్ జనరేట్ చేయాలి, రియల్ టైమ్ మోడల్స్ ప్రిపేర్ చేయాలి అంటే మీకు సాఫ్ట్వేర్తో పాటు మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉండాలన్నమాట. సో ఇంటీరియర్స్ ఏమొస్తాయండి, కొన్ని డిస్కస్ నోట్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఈరోజు నుంచి. ఆటోకేడ్కి పెట్టలేదండి, సారీ. బట్ స్కెచ్అప్కి, రివిట్కి ఏదైతే పీపీటీస్ ఉన్నాయో నేను డిస్క్రిప్షన్లో ఐ విల్ ట్రై టు ప్లేస్. కిచెన్, ఎల్ షేప్ కిచెన్, సి షేప్ కిచెన్, ఓపెన్ కిచెన్, సింగిల్ ఐలాండ్, అర్థమైందండి. ఇలా డిఫరెంట్ డిజైన్ చేయొచ్చండి. ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. డీటెయిల్గా కావాలి అంటే ఓకే, లేదు పర్లేదు సార్ నాకు ఇండివిజువల్గా కావాలంటే ట్రై టు గివ్ మీ ఏ కామెంట్ అండి. మీ కామెంట్స్ బట్టి నేను నా టీచింగ్ స్టైల్ని మార్చుకుంటాను. థ్యాంక్ యూ. కంటిన్యూ అండి. క్రాకరీ యూనిట్స్ అండి, ఇంటీరియర్స్ అవే వస్తాయి కదండి, అవును కదా? కిచెన్స్, క్రాకరీ యూనిట్స్, ఇంకా బెడ్రూమ్స్, బెడ్రూమ్ ఇంటీరియర్స్, ఎస్, బాల్కనీస్. చెప్పండి, పర్లేదు, టైం అయినా పర్లేదు, మనకి మొత్తం తెలుసుకోవాలి. పూజా రూమ్స్, వాష్రూమ్స్, ఎక్సెట్రా. ఎక్స్టీరియర్స్ అంటే ఏమొస్తాయండి మీకు? ఎస్, స్టేర్ కేస్ అనుకున్నాం, స్టేర్స్, తర్వాత రేలింగ్స్, స్విమ్మింగ్ పూల్స్, గార్డెన్స్, ఎస్, గార్డెన్ ఏరియా మొత్తం, గజిబోస్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉందండి.
ఇక ఎక్స్టీరియర్ మనకి ఏముంది, ఎంట్రన్స్ గేట్ ఏముందండి, ఎంట్రన్స్ గేట్స్. ఇంకేమున్నా చెప్పండి, వెయిటింగ్ స్పేస్, బయట మనకి ఇలా వెయిటింగ్ స్పేసెస్, గార్డెన్ ఏరియాస్, స్టేర్స్, ఇలా మనం ప్రిపేర్ చేయొచ్చండి. గేట్స్, ఇంకేమైనా ఉన్నాయా, చాలా, కాంపౌండ్ వాల్స్ ఎక్సెట్రా. ఇదంతా మీకు ఎక్స్టీరియర్స్. ఎలివేషన్ అంటే ఫ్రంట్ అండ్ సైడ్ వ్యూస్ అండి. ఎలివేషన్ చూపించిన కొన్ని చూడండి, ఇవన్నీ ఎలివేషన్సే. ఇది రీసెంట్గా కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ అండి. ఇలా ఎలివేషన్, బయట ఎలివేషన్, ఎక్స్టీరియర్ ఎలివేషన్స్, ఇవన్నీ ఎన్స్కేప్ అవుట్పుట్స్ అండి. నేను ఎక్కువగా యూజ్ చేసేది ఎన్స్కేప్, నైస్ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇది ఎన్స్కేప్ అవుట్పుట్స్ అండి. ఇది స్కెచ్అప్ డీటెయిల్, కన్వెన్షన్స్. ఇలా మీరు డిఫరెంట్ వర్క్స్ చేయాలి అన్నప్పుడు మీరు ఏంటంటే వ్యూస్, స్కెచ్అప్స్ అండి, ఫ్రంట్ అండ్ సైడ్ వ్యూస్. అండ్ ఇంటీరియర్ ఎలివేషన్స్ అంటే మీకు ఇంకా టీవీ యూనిట్స్ కానీ వార్డ్రోబ్స్, క్రాకరీ యూనిట్స్, వార్డ్రోబ్స్ ఎక్సెట్రా. ఇంకా మనకి అప్లికేషన్ వచ్చేసరికి ఫర్నిచర్స్ అండి. కొన్ని కంపెనీస్ ఉంటాయి ఓన్లీ ఫర్నిచర్ కంపెనీస్ యూజ్ చేస్తాయి, వుడ్ వర్క్స్. ఇంకా మీకు లేఅవుట్ స్కెచ్అప్ ఒక మెయిన్ పర్పస్ వచ్చేసరికి మోడలింగే కాదండి, 2D ప్రజెంటేషన్. ఈ 2D ప్రజెంటేషన్ మనం ఇక్కడ జేపీజీ ఆర్ పీడిఎఫ్ ఫార్మెట్లో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం రెండర్, we can do rendering in SketchUp. Rendering అంటే what is the meaning of render అంటే to develop a photorealistic image from model. రెండర్ ఫార్మేట్ మనకి జేపీజీ ఆర్ పిఎన్జీ ఫార్మేట్లో ఉంటుందండి. రెండర్ చేయడానికి మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటంటే వీరే. టు డూ రెండర్ ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం, వి యూస్ వీరే ఎస్ అండి. లూమియన్లో చేయొచ్చు, ఎన్స్కేప్లో చేయొచ్చు, డీఫై రెండర్ ఉంది, ఇంకా మనకి ట్విన్ మోషన్, ఈ సాఫ్ట్వేర్స్ అన్ని సపోర్ట్ అవుతాయి. తర్వాత వాక్ త్రూస్ అండి. వాక్ త్రూ అంటే ఏంటి, వీడియో యానిమేషన్ అనమాట. టు డెవలప్ వీడియో యానిమేషన్స్ for projects. MP4 or AVI, ఇలా మనకి వీడియో ఫార్మాట్స్ ఉంటాయి. సో వాక్ త్రూ చేయడానికి మనకి ఏం కావాలి, to do walkthrough we use
సో దిస్ ఈజ్ వాట్ పర్పస్ ఆఫ్ ఎనీ ఇంటీరియర్ సాఫ్ట్వేర్ అండ్ నాట్ ఓన్లీ స్కెచ్అప్, బట్ ఇందులో ఎక్స్ట్రాగా మనం లేఅవుట్ చేయొచ్చు. లేఅవుట్ అనేది ఎక్స్ట్రా అనమాట మనకి. ఓకేనా, 3ds Maxలో వి కాన్ డూ లేఅవుట్ అండి. దిస్ ఈజ్ వాట్ ఇంటీరియర్ డిజైనింగ్ ఇన్ స్కెచ్అప్ ఇంట్రడక్షన్. So once go through history and advantages and purpose అండి. In next session we will cover user interface of SketchUp.